వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను హర్ష తల్లాప్రెగడ. ఆంథ్రోపిక్ ఏఐ. రీసెంట్ గా ఈ ఆంథ్రోపిక్ ఏఐ అన్న టాపిక్ ట్రెండింగ్ గా మారింది. దీనివల్ల స్టాక్ మార్కెట్ పడిపోవడం, అలానే జాబ్స్ పోతాయా అన్న ఒక క్వశ్చన్ మార్క్ సొసైటీలో వచ్చేసింది. సో దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి ఎనలిస్ట్ రామ్నాథ్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఫస్ట్ అసలు ఆంథ్రోపిక్ ఏఐ వల్ల ఇండియన్ మార్కెట్ ఎలా ఎఫెక్ట్ అవ్వబోతోంది? రీసెంట్గా ఆంథ్రోపిక్ అనే ఒక ఏఐ కంపెనీ రిలీజ్ చేసిన ఒక క్లాడ్ కోవర్క్ అనేటువంటి ఒక ఏఐ టూల్ ద్వారా కొంత మార్కెట్లో వచ్చినటువంటి అవుట్పుట్ కారణంగా ఒక డిస్కషన్ తెరదీసింది. అంటే ఆ సంస్థ ఏదైతే రిలీజ్ చేసినటువంటి ఏఐ టూల్స్ ఉన్నాయో వాటి వల్ల ప్రొడక్టివిటీ పెరిగింది, అవుట్పుట్ పెరిగింది, చాలా తక్కువ సమయంలోనే మనం అనుకున్న బెటర్ రిజల్ట్స్ వచ్చింది అనేటువంటి కోణంలో సో సాంప్రదాయ ఐటీ కంపెనీలకు కొంత ఇంపాక్ట్ కాబోతుంది అంటూ మనకు ఒక 2-3 రోజుల కిందట యూఎస్ స్టాక్ మార్కెట్లో దాదాపుగా $285 బిలియన్ క్యాపిటల్ మార్కెట్ ఒక్క రోజులోనే ఆవిరైపోయింది అనే చర్చలు ప్రధానంగా చూస్తున్నాం ఒక 4 రోజుల నుంచి. నేనేమంటానంటే ఒక ఐటీ ఎంప్లాయీలు పనిచేస్తున్న వాడిగా నాకు అంతో ఇంతో అవగాహన ఉంది కాబట్టి కొంత చెప్దామనుకుంటున్నాను, అంటే సబ్జెక్ట్ చెప్దామనుకుంటున్నాను ఒక 2 నిమిషాలు. సహజంగా మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు అంటూనే మనం అందరూ ఏమనుకుంటారు, సాఫ్ట్వేర్ తయారు చేస్తారు అనుకుంటారు. అంటే సాఫ్ట్వేర్ కంపెనీల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సాఫ్ట్వేర్ను తయారు చేయడం. ఆ సాఫ్ట్వేర్ ద్వారా మనం మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీస్కి కానీ, వెండర్స్కి కానీ, క్లయింట్స్కి కానీ మంచి సర్వీసు, కస్టమర్ సర్వీసు, మంచి ప్రోడక్ట్ అవుట్పుట్, కాస్ట్ ఎఫెక్టివ్, మనం అనుకున్న బడ్జెట్లో ఇవ్వడానికి ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ పనిచేస్తుంటాయి. సో ఈ పనిచేసేటువంటి క్రమంలో మనకు ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, SDLC అంటారు, అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. సో దీంట్లో మనకు కొన్ని ఫేసెస్ ఉంటాయి, అంటే ప్లానింగ్ అని, డిఫైన్ అని, డిజైన్ అని, డెవలప్మెంట్ అని, టెస్టింగ్ అని, డిప్లాయ్మెంట్ అని, ఇంప్లిమెంటేషన్ అని, మెయింటెనెన్స్ అని. సో ఇలా రకరకాలుగా ఎవరికి వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు. కానీ కామన్గా ఈ 5-6 స్టెప్స్ మనకు ఉంటాయి. సో ఇందులో ఎక్కడ ఏఐ టూల్ బాగా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఆంథ్రోపిక్ మీరు అన్నట్టుగా రిలీజ్ చేసిన ఏఐ టూలు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనకు డెవలప్మెంట్లో, డిజైనింగ్లో, కోడింగ్లో బాగా ఉపయోగపడుతుంది, అవుట్పుట్ ఉందా, లేకపోతే ప్లానింగ్ అండ్ డిజైనింగ్లో మనకు ఉపయోగపడుతుందా అనే వాటి మీద ఆధారపడుతుంది తప్ప ఏదో ఒక టూల్ రిలీజ్ చేస్తానే మొత్తం అన్ని రంగాల ఐటీ పరిశ్రమలు కానీ మిగతా బిజినెస్లో ఒక లాట్ ఆఫ్ చేంజ్ వచ్చేస్తుంది, రాత్రి ఏదో మారిపోతుంది అని మనం అనుకోలేం. ఖచ్చితంగా ఇప్పుడు ఓవరాల్గా ఒక పాయింట్ చెప్పొచ్చు ఏంటంటే, నేను ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్గా వివిధ రీసెర్చ్ డాక్యుమెంట్ చదవడం నా డ్యూటీలో భాగం. అంటే ఇప్పుడు గార్ట్నర్ అని, EY అని, డిలైట్ అని, KPMG అని ఇట్లా అనేక అనలిస్ట్ ఫార్మ్స్ ఉంటాయి మనకు. వాళ్ళు క్వార్టర్లీ, యాన్యువల్లీ లేదా మంత్లీ కూడా వాళ్ళు మనకు కొంత మార్కెట్ ఇన్సైట్స్ అండ్ మార్కెట్ ట్రెండ్స్ ఇస్తుంటారు. సో అంటే రాబోయేటువంటి రోజులలో మనకు ఏఐ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉండబోతాయా, ఏఐ వల్ల ఎన్ని జాబ్స్ ఉంటాయి, ఎన్ని జాబ్స్ కొత్తగా క్రియేట్ అవుతాయి. సో ఇలా మనకు డైనమిక్స్ మారిపోతున్నాయి. అంటే రీసెంట్గా మనకు 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిన రిపోర్ట్లో ఏం జరిగిందంటే దాదాపుగా 170 మిలియన్ న్యూ జాబ్స్ మనకు 2030కి క్రియేట్ అవుతాయి కొత్తగా అని చెప్పారు. అలాగే ఒక 92 మిలియన్ జాబ్స్ కోల్పోవడం జరుగుతుంది అని చెప్పారు. అంటే మనకు నెట్ ఎఫెక్ట్ దాదాపుగా ఒక 78 మిలియన్స్ కొత్త జాబ్స్ వస్తున్నట్టుగా మనం చూడాలి. మళ్ళీ రీసెంట్గా ఇచ్చిన 26 వరల్డ్ ఎకనామిక్ రిపోర్ట్లో ఏం జరిగిందంటే చాలామంది టాప్ లీడర్స్, టాప్ CEOs ఏం చెప్తున్నారంటే ఒక 53% మనకు కొత్త జాబ్స్ డిస్ప్లేస్ అవుతాయి, ఒక 22% జాబ్స్ కొత్తగా క్రియేట్ అవుతాయి. అంటే ఈ మార్కెట్ కూడా ఎవరో దాన్ని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తలేరు, అంటే ఎలా ఉండబోతుంది అంటే 100%గా ఎవరు కూడా చెప్పలేరు, కేవలం ఒక ఎస్టిమేషన్ ఇస్తున్నారు. ఆ ఎస్టిమేషన్స్ కూడా చాలా వరకు డైనమిక్స్ చేంజ్ అయిపోతున్నాయి ఇయర్ టు ఇయర్. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు ఇదేదో కొత్త టూల్ రావడం వల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు, ఏదో జాబులు ఇమీడియట్గా పోతాయి అనేటువంటి భయం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక ఛాలెంజింగ్ ఏంటంటే మన యొక్క ప్రొడక్టివిటీలో అవుట్పుట్ పెరిగింది, ఉత్పాదకత పెరిగింది, కాస్ట్ కొంత తగ్గచ్చు, అలాగే మన టైం చాలా సేవ్ అవుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ ఆంథ్రోపిక్ రిలీజ్ చేసినటువంటి క్లాడ్ కోడ్ గురించి మాట్లాడుకుంటే అవి మనకు లీగల్ డాక్యుమెంటేషన్లో, కాంట్రాక్ట్ రివ్యూలో మనం చాలా డాక్యుమెంట్స్ రివ్యూ చేయాల్సి ఉంటుంది. మీకు తెలుసు, ఏదైనా ఒక కాంట్రాక్ట్ అగ్రిమెంట్ సైన్ అయిందంటే మనకు చాలా పేపర్ వర్క్ ఉంటుంది, మాన్యువల్ వర్క్ ఉంటుంది ఒకప్పుడు. సో అలాంటి మాన్యువల్ వర్క్నంతా ఈ టూల్స్ ఏం జరుగుతున్నాయంటే వితిన్ డేస్లో, వితిన్ అవర్స్లో ఫినిష్ చేస్తున్నాయి. సో దీనివల్ల మనకు చాలా కాస్ట్ సేవింగు, చాలా ఎన్నో పని గంటలు మనకు వర్కింగ్ అవర్స్ సేవ్ అవుతాయి. కాబట్టి ఈ చర్చకు దారితీసింది. కానీ ఇక్కడ మనకు సాంకేతికంగా మనం కొంత అభివృద్ధి సాధించినా కూడా మనకు లీగల్గా, ఎథికల్గా కూడా మనకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఛాలెంజెస్ నేను అనుకోవడం జాబ్స్.
ఎందుకంటే రిపోర్ట్స్ ప్రకారం ఆంథ్రోపిక్ CEO చెప్పడం జరిగింది లైక్ 6 to 8 monthsలో కంప్యూటర్స్ వస్తాయి విచ్ కెన్ రిప్లేస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని చెప్పి. సో దీనివల్ల జాబ్ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు లేదా కొంచెం మనకి ఇబ్బందులు వస్తాయి అన్నట్టు కూడా ఉంది ఒకటి. అదే ఇందాక నేనైతే SDLC అందులో మనకు డెవలప్మెంట్ అని చెప్పాను కదా, అక్కడ మనకు కోడర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు, మీరన్న ఇంజనీర్స్ ఉంటారు. సో వాళ్ళ యొక్క వర్క్ను దాదాపుగా ఇప్పటికి AI టూల్స్ ఒక 40 to 50% రిడ్యూస్ చేశాయి. సో అంటే వాళ్ళ వర్క్ను ఇవి రీప్లేస్ చేశాయి. అంటే దాని అర్థం ఏంది అంటే అక్కడ వాళ్ళ జాబ్కి కొంత థ్రెట్ ఉందనేటువంటిది మనకు చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి అదే అంటున్నాను నేను, కొన్ని రంగాలలో కొన్ని ఫేసెస్లో థ్రెట్ ఉంది, కానీ కంప్లీట్గా మొత్తం అందరినీ ఎరాడికేట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే మంచి స్కిల్, ఎవరికైతే డొమైన్ నాలెడ్జ్ ఉంటుందో, ఎవరికైతే ఆ మార్కెట్కి సంబంధించి అప్డేటెడ్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళకు జాబ్స్ పోయేటువంటి ప్రమాదం ఉండదు. కాకపోతే ఏంటంటే రొటీన్ టాస్కు, ఆటోమేటిక్ టాస్కు అంటే ఎవ్రీడే టాస్క్లో పెద్ద కొత్త థింకింగ్ ఉండదు. అంటే ఎవ్రీడే సేమ్ కైండ్ ఆఫ్ రికరింగ్ టాస్క్ అంటారు, ఆటోమేటివ్ చేయొచ్చు అలాంటి వర్క్స్ని. అంతే తప్ప కొంత డైనమిక్స్ ఉండే వర్క్, కొంత థింకింగు, థాట్ ప్రొవోకింగు, కొత్త థాట్ ప్రాసెస్ ఉండే వాటిని రీప్లేస్ చేయలేవు. సో కాబట్టి ఈ కోడ్ ఇంజనీర్సు, టెస్ట్ ఇంజనీర్సు, అలాగే ఇప్పుడు నేను ఇందాక ఏ ఫేసెస్ అయితే చెప్పానో అంటే ప్లానింగ్లో ఒక 20% ఈ టూల్స్ ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్లో ఒక 10% ఉంటుంది. డిజైనింగ్లో, డెవలప్మెంట్లో ఒక 40% వరకు ఉంది అంటున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్లో కీ రోలు ఈ టెస్టర్సు, కోడ్ ఇంజనీర్సు వీళ్ళు ఉంటారు డెవలప్మెంట్లో. మనకి ఎవరైతే ఐటీలో కీలక పాత్ర పోషించే డెవలప్మెంట్ ఫేస్ ఏది ఉందో అందులో ఈ కోడర్స్ది చాలా క్రిటికల్ రోల్. సో వాటిని దాదాపుగా ఒక 40 to 50% వరకు రీప్లేస్ చేయొచ్చు అని చెప్పి ఒక 4-5 నెలల కిందట ఇన్ఫోసిస్ ఫౌండర్ CEO నారాయణ మూర్తి గారు కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆ డొమైన్లో కొంత థ్రెట్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది కొంత ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆందోళన. ఓకే, అండ్ ఇంకోటి మనం చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. ఇప్పటికే మనకి AI డామినెన్స్ పెరగడంతో మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ మన స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్, డిగ్రీ లెవెల్ అన్ని లెవెల్స్లో AI మెషిన్ లెర్నింగ్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆంథ్రోపిక్ AI జాబ్స్ అంటే మన కాన్స్టిట్యూషనల్ రెగ్యులేషన్స్ ఎలా మారాలి, ఆర్ వాట్ కుడ్ బి యువర్ సజెషన్స్ టు దట్? ఎగ్జాక్ట్లీ, ఇది చాలా మంచి క్వశ్చన్. నేను కూడా రీసెంట్గా మా డాటర్ పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బుక్స్ చూద్దాం అన్నట్టు ఒకసారి చూస్తే అందులో ఏ సిలబస్ ఉంది మీరు అన్నట్టు. ఇంతకుముందు మనకి ఏం జరిగేదంటే కంప్యూటర్ అప్లికేషన్స్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది. మనకి 8th 9th క్లాస్ నుంచే CPU అంటే ఏంటి, మౌస్ అంటే ఏంటి, కీబోర్డ్ అంటే ఏంటి, ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, ఇలా కొంత ఫండమెంటల్గా ర్యామ్ అంటే ఏంటి, రామ్ లాంగ్వేజెస్ కూడా కోబాలు, ఇట్లా బేసిక్స్ ఉండేవి కొంత. సో ఇప్పుడు AI గురించి కూడా బుక్స్లో కనపడింది నాకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మళ్ళీ ఇందులో కూడా జనరేటివ్ AI అని, ఏజెంటిక్ AI అని కొంత అడ్వాన్స్డ్ వర్షన్స్ ఉన్నాయి. కానీ పిల్లలకు AI గురించి కొంత ఒక సబ్జెక్టు, ఒక బుక్ని సిలబస్గా పెట్టడం కనపడింది. సో దాన్ని మనం వెల్కమ్ చేయొచ్చు. ఎందుకంటే రాబోయేటువంటి న్యూ టెక్నాలజీస్ పిల్లలకు ఫౌండేషన్ ఉండాలి కాబట్టి అది ఒక మంచి ప్రాసెసే. కానీ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎథికల్గా ఫ్రేమ్వర్క్ ఎలా ఉండాలా? ఈ ఫ్రేమ్వర్క్ గురించి నాట్ ఓన్లీ ఇండియా, అక్రాస్ ద వరల్డ్ ఈరోజు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన చేతిలో మొబైల్ ఉంది, మన చేతిలో ఇంటర్నెట్ ఉంది. సో ఇంటర్నెట్ యూజర్స్ ఒకప్పుడు ఎంతమంది ఉండేవాళ్ళు, ఈరోజు ఇంటర్నెట్ యూజర్సు పాపులేషన్లో దాదాపు 70% ఇంటర్నెట్ యూజర్స్ అయిపోయినారు ఇప్పుడు అక్రాస్ ద వరల్డ్. సో కాబట్టి మనకు ఫ్రేమ్వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అంటే మన ప్రైవసీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇలాంటి విషయంలో ఒక మన గవర్నమెంట్ ఇండియన్ ఫ్రేమ్వర్కే కాకుండా మనకు అక్రాస్ ద వరల్డ్ కూడా ఇప్పటికే కొన్ని చట్టాలు ఉన్నాయి. GDPR అంటాం. అలాగే రీసెంట్గా ఒక 3-4 months ago మనకు ఫ్రాన్స్లో కూడా AI సమ్మిట్ జరిగింది. అక్కడ కూడా ఈ చర్చ బాగా జరిగింది. అంటే ఫ్రేమ్వర్క్ ఎలా ఉండాలా, ట్రాన్స్పరెన్సీ ఎలా ఉండాలా, సో ప్రైవసీ విషయంలో మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలా. సో అలాగే మనకు తెలంగాణలో కూడా ఒక 6 months ago మనకి ఇక్కడ కూడా AI సమ్మిట్ జరిగింది. సో సమ్మిట్స్ ఏవి జరిగినా కూడా ఇది ప్రధానంగా చర్చ జరుగుతుంది. కొన్ని దేశాలేమో ఐ థింక్ సో ఇటలీ అనుకుంటా మేబీ, కొన్ని దేశాలలో మాకు AI వద్దు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రముఖంగా ప్రైవసీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనకు ఫండమెంటల్ రైట్స్ కూడా ఉన్నాయి కదా, మన ప్రైవసీ ఈజ్ రైట్ టు ప్రైవసీ. సో కాబట్టి మన ప్రైవసీని కాపాడాలంటే మనకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే ఈరోజు రీసెంట్గా మీరు ఒక 2 days ago కూడా చూస్తే ఫేస్బుక్ పైన, తర్వాత వాట్సాప్ పైన కూడా సుప్రీంకోర్టు చాలా గైడ్లైన్స్, మొట్టికాయలన్నీ చాలా వాళ్ళు ఆదేశించడం జరిగింది. అంటే మనం ఒక చాట్ చేస్తున్నామంటే, ఒక డివైస్ వాడుతున్నాము, ఒక ఇంటర్నెట్ వాడుతున్నామంటే మనల్ని సంబడీ ఈజ్ వాచింగ్ అని అర్థం. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎందుకు ఫ్యామిలీ ఫొటోస్ మనం ఫేస్బుక్లలో పెడుతున్నాం, వాట్సాప్లలో పెడుతున్నాం, అక్కడ పెడుతున్నాం అంటున్నారు. అదే కాదు, మనము ఒక ఇంటర్నెట్కు అడాప్ట్ అయి ఉన్నాము, ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్నాము, ఒక స్మార్ట్ డివైస్ మనం వాడుతున్నాము అంటేనే సంబడీ ఈజ్ వాచింగ్ అస్.
మనం ఏం మాట్లాడుతున్నామో ఒకరు వింటున్నారు, మనం ఏం కంటెంట్ చూస్తున్నామో ఒకరు చూస్తున్నారు. సో కాబట్టి ఈ కంటెంట్ వాళ్ళు మరొకరికి షేర్ చేయకూడదు. చూడొచ్చు, కానీ వాళ్ళు దాన్ని ఇంకొకరికి షేర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, మ్యానిపులేషన్స్ ఉంటాయి, అంటే డేటా బ్రీచింగ్ అంటాం. సో ఇవన్నీ కూడా మనకు ఉండేటువంటి చాలా ఛాలెంజెస్. మోర్ ఓవర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా మనకు షార్ట్ టర్మ్ ఛాలెంజెస్, లాంగ్ టర్మ్ ఛాలెంజెస్ ఉంటాయి. అంటే షార్ట్ టర్మ్ ఛాలెంజెస్లో మనకి ఏమున్నాయంటే మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రపంచం ముందు ఉన్నటువంటి అతిపెద్ద సవాల్. సో ఇవన్నీ చూసినప్పుడు ఏమైపోతుందంటే దీనిలో అన్నింటినీ మనం రెగ్యులేట్ చేయాలంటే మనకు మంచి గవర్నెన్స్ ఉండాలి, మన కాంప్లైన్స్ సిస్టమ్ బాగుండాలి, మన రెగ్యులేటరీ బాడీస్ బాగుండాలి. సో కీప్ మానిటరింగ్ ఉండాలి. ఇవన్నీ ఎవరు చేయాలా? గవర్నమెంట్స్ చేయాలి ఒక సైడ్. మరొక సైడ్ ప్రజలుగా మనకు కూడా కొంత లిటరసీ ఉండాలి, డిజిటల్ లిటరసీ ఉండాలా. మనం ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళం డిజిటల్ సమాచారం అందరికీ తెలియదు అనుకుంటాం. ఇప్పుడు కొత్తగా ఏమైపోయిందంటే ఏఐ లిటరసీ అంటున్నారు. రీసెంట్గా నేను లింక్డ్ఇన్లో ఒక ఆర్టికల్ చదివాను. ఇయర్ ఆన్ ఇయర్ 70% ఏఐ లిటరసీ పెరుగుతుందంట సమాజంలో. సో మీరు ఇందాక అన్నారు కదా పిల్లలకు కూడా సిలబస్ అని. సో అలా చూసుకున్నప్పుడు ఏంటంటే సమాజం కూడా వాటికి రైట్ డైరెక్షన్లోనే మనం ప్యారలల్గా అడుగులు వేసినప్పుడే మనం ఆటంకాలను ఎదుర్కోవచ్చు. ఇంకా చాలామంది సైబర్ నేరాలు, సైబర్ సెక్యూరిటీస్. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడాలంటే ఇంకోటి ఉంది ప్రముఖంగా. ఇప్పుడు మనం మోసాలకు బాగా గురవుతున్నాం. అంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వాళ్ళ మిసెస్, తర్వాత నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టుగా ఒక ఏఐ వీడియోస్ వస్తున్నాయి. అంటే మీరు పర్ మంత్ 22,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు లక్షలలో రిటర్న్స్ వస్తాయని చెప్పి కూడా వీడియోలు వస్తున్నాయి. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారు, అన్న 22,000 పెడితే ఇంత డబ్బు వస్తుందా ఏంటన్నా, నిర్మలా అమ్మ గారు చెప్తున్నారు, అట్లా సుధామూర్తి గారు చెప్తున్నారు, ఏంటన్నా అని అడిగితే నాకు అదే అనిపించింది. అంటే ఎంత ఇంకా అవగాహన లేకుండా ఉన్నారు. ఇప్పుడు సమాజంలో ఎక్కడన్నా 22,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలలో 3 లక్షల రూపాయలు వచ్చే బిజినెస్ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? అది ఉంటే ఫ్రాడో, దొంగతనమో ఉంటుంది తప్ప ఏదైనా బిజినెస్ ఉండదు, రెగ్యులర్ బిజినెస్ ఉండదు. సో కాబట్టి ఏంటంటే ఇలాంటి విషయాలల్లా కూడా సైబర్ నేరగాళ్ళనండి, హ్యాకర్స్ అనండి, సో వాళ్ళు అవకాశాలుగా దీనిని మలుచుకుంటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే దానికి ఒక మంచి గవర్నెన్స్ ఉండాలా, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఉండాలి. కాబట్టి రేపు ఢిల్లీలో జరగబోయే సమ్మిట్లో కూడా ఏంటంటే మనకు చట్టాలను ఇంకా బలపరచాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇండియాలో ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2001 ఉండేది, మళ్ళీ తర్వాత డేటా మేనేజ్మెంట్ యాక్ట్ అని, తర్వాత అనేక రకాల చట్టాలను కూడా రీసెంట్గా కూడా మన వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ వేరే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి ఏంటంటే అవగాహన కానీ, దాని యొక్క మెకానిజం కానీ, దానిపైన విజిలెన్స్ కానీ ఇంకా అనుకున్న స్థాయిలో ఇంకా డెవలప్ కాలేదు. సో ఆ దిశగా ఉన్నప్పుడే మనం ఇలాంటి వాటి నుంచి బయటపడవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, మనకి ఏఐ మార్ఫ్డ్ వీడియోస్ లేదా న్యూడ్ వీడియోస్, ఫేక్ వీడియోస్ అవన్నీ ఇస్తున్నట్టు కూడా మనం రీసెంట్ ఇన్సిడెంట్స్లో చూసాం. సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని రిప్లేస్ చేసే కంప్యూటర్స్ వస్తున్నాయి అంటే దానివల్ల మనకు వచ్చే ప్రమాదాలు కూడా బోల్డ్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. And it also questions dependency and the accuracy of the information which these bots are giving. Yes, exactly. So దాని మీద ఏమంటారు, లైక్ ఎంతవరకు నమ్మగలం ఈ కంటెంట్ ఆర్ ఈ సిస్టమ్స్ని? ఇప్పుడు ఈ సిస్టమ్స్ వచ్చి మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని రిప్లేస్ చేసి పని చేస్తున్నాయి అంటే ఆ పని సరిగ్గా అవుతోందా లేదా అన్నదే క్వశ్చన్ మార్క్ అగైన్. అదే ఇక్కడ వ్యాలిడిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, యాక్యురేట్ ఇన్ఫర్మేషనా కాదా, రిలవెంట్ ఇన్ఫర్మేషనా కాదా అనేది కూడా మనకు ఛాలెంజింగ్. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఆటోమేట్ చేస్తున్నారు, మన బర్డెను తగ్గిస్తున్నారు అని ఒక సైడు ఆనందపడుతున్నాం. అట్ ద సేమ్ టైం మనకు ఉండే ఛాలెంజ్ ఏంది, అది రిలవెంటా కాదని మళ్ళీ అది ఎవరు చెక్ చేయాలా అంటే మళ్ళీ మనకు హ్యూమన్ ఇన్ ద లూప్, అంటే మళ్ళీ మనిషి రావాలి అందులోకి, అంటే మళ్ళీ మనకు హ్యూమన్ ఇంటర్వెన్ అవసరం అవుతుంది. సో కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు ఏఐ వస్తూనే ఏదో మనుషులతో పని లేకుండా అన్ని పనులు జరిగిపోతాయి అనుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ మనం ట్రాన్స్పరెన్సీ గురించి, ఈ వ్యాలిడేషన్ గురించి ఆలోచిస్తే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటి అంటే రీసెంట్గా ఒక హైకోర్టు జడ్జి అనుకుంటాను ఒక సమావేశంలో మాట్లాడుతూ లీగల్ స్టూడెంట్స్తో ఆయన ఒక మాట అన్నారు. మీరు ఇప్పుడు లీగల్ ప్రాసెసింగ్లో కూడా చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒక తీర్పు ఇవ్వాలంటేనే పేజీలు రాయాల్సి ఉంటుంది. సో మీరు ఒక తీర్పు రాసేటప్పుడు కానీ, లేదా మీరు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసేటప్పుడు కానీ మీరు డేటా అంతా ఏఐ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసి రివ్యూ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది కొంత మిస్ఇన్ఫర్మేషన్ను ఫాల్స్ చేస్తుంది, తప్పుడు కేసులను రెఫరెన్స్గా ఇస్తుంది. సో ఖచ్చితంగా మీరు మాన్యువల్గా చూడాల్సిందే అన్నట్టుగా ఆయన చెప్పడం కనపడింది. సో ఒకవేళ ఆ సిస్టమ్నే మనం పూర్తిగా 100% నమ్ముకుంటే అక్కడ ఏమైపోతుంది, రాంగ్ డైరెక్షన్ అయిపోతుంది. సో నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ పోర్ట్రే చేయడం వల్ల డెసిషన్ మేకింగ్లో రాంగ్ వస్తుంది. డెసిషన్ మేకింగ్లో రాంగ్ అయితే ఎంటైర్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాలి.
అంటే అటు సాంకేతికతను వాడుకోవాలి, అట్ ద సేమ్ టైం మన హ్యూమన్ ఇన్ ద లూప్ కూడా ఉండాలి. సో అలా సిస్టమ్ని బ్యాలెన్స్ చేసుకోవాలా. ఎక్కడంటే కంప్లీట్గా రొటీన్ టాస్కులు ఉంటాయి, పెద్ద డైనమిక్ చేంజెస్ ఉండవు. సో అలాంటి ప్లేసెస్లో మనం మీరు అన్నట్టు రోబోట్స్ కానీ ఈ ఏ బోట్స్ కానీ వాడినా కూడా పెద్ద ప్రయోజనం నష్టం లేదు. సో కాబట్టి ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ఏ ఇండస్ట్రీకి సూటబుల్, ఎక్కడ సూటబుల్ అనేటువంటి అంశాలను ఇంకా మనం రాబోయేటువంటి రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఓకే. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇంకో రిపోర్ట్ ప్రకారం బెంగళూరులో యాంథ్రోపిక్ వాళ్ళు ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు అన్నది ఒకటి విన్నాం. సో బెంగళూరు ఇస్ ఆల్రెడీ ఐటీ హబ్. ఎస్. సో అక్కడ ఇలా రావడం మనకి ఇండియాకి ప్లస్ అవుతుందంటారా లేదా మైనస్ అవుతుందంటారా? ఇది ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు ఇండియా వాంట్స్, ఇట్స్ అ కాంపిటేటివ్ కంట్రీ. మనం వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూసుకున్నా ఇట్ ఈస్ ఇన్ దట్ వెరీ కాంపిటేటివ్ జోన్ అండ్ ఇట్ వాంట్స్ టు గ్రో అన్న పర్స్పెక్టివ్ కనిపిస్తుంది మనకి. ఏఐ డామినెన్స్ కూడా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఆర్బీఐ గైడ్ లైన్స్ అవ్వచ్చు, లేదా ప్రతి సెక్టర్లో దే ఆర్ ట్రైంగ్ టు ఇంటిగ్రేట్ అయ్యాయి. సో ఇలా గ్లోబల్ కంపెనీస్ మనకు వచ్చి ఇలా ఇన్వెస్ట్ చేయడం, ఆఫీసెస్ పెట్టడం ఇక్కడ, అందులో ఎస్పెషలీ ఏఐ, బికాస్ దానివల్ల ఛాలెంజెస్ మనం ఎటు మాట్లాడుకున్నాం. సో అది ప్లస్ అవుతుందంటారా, మైనస్ అవుతుందంటారా? ఖచ్చితంగా మనకేంటంటే వరల్డ్లో ఉన్న బెస్ట్ లీడర్స్, వరల్డ్లో ఉన్న బెస్ట్ టెక్నాలజీ, వరల్డ్లో ఉన్న బెస్ట్ సర్వీసెస్ మన దగ్గరికి రావడం ఖచ్చితంగా మంచి పరిణామమే. ఎందుకంటే ఎప్పుడైతే మనకు బెస్ట్ సర్వీసెస్, బెస్ట్ టెక్నాలజీ ఇక్కడ వస్తుందో మనకున్నటువంటి సరౌండింగ్, మన పీపుల్కి కూడా బెస్ట్ సర్వీసెస్ అందుతుంది. ఇప్పుడు ఈరోజు మీకు ఎగ్జాంపుల్, ఒకప్పుడు మనకు ఇన్సూరెన్స్ అంటే కేవలం ఒక ఎల్ఐసి గురించే తెలుసు, అంటే ఒక లైఫ్ ఇన్సూరెన్స్కే ఇన్సూరెన్స్ అంటారు అనేది తెలుసు. కానీ ఇన్సూరెన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది, సైబర్ ఇన్సూరెన్స్ ఉంటుంది, చాలామంది తెలుసు కుక్కలకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది, పెట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, సో మెనీ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, మరైన్ ఇన్సూరెన్స్ ఉంటుంది, జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటా పోతే మెనీ లేయర్స్ ఉంటాయి. ఆటోమొబైల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, కార్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో అంటే ఇన్సూరెన్స్ సెక్టర్ ఎంత వైడర్ అనేది మనం ఊహించలేం. ఇప్పుడు రీసెంట్గా ఇంకా మాట్లాడాలంటే స్మార్ట్ డివైజెస్ కూడా మనకు ఇన్సూరెన్స్లు తీసుకుంటున్నాం. మన ఫోన్ కొంటానే కూడా ఇమీడియట్గా ఇన్సూరెన్స్ వాడు తీసుకుంటున్నాడు. అంటే ఇన్సూరెన్స్ ప్రతి దానికి అప్లై అయ్యే స్థాయికి మనం ఎదిగిపోయినాం. ఒకప్పుడు ఏదో ఇన్సూరెన్స్ అంటే మన మనిషికి మాత్రమే ఇన్సూరెన్సు, ఎల్ఐసి, అది కూడా ఏంటి మనం చనిపోయిన తర్వాత ఏదో మన సస్టైనబుల్, మన డిపెండెంట్స్కు కొంత అమౌంట్ వస్తుంది అనేంత వరకు ఉండే రోజుల నుంచి ఈరోజు ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్డిఐను 100% అలౌడ్ చేసే చట్టాలు చేసుకునే వరకు మనం వచ్చినాం. అంటే అక్రాస్ ద వరల్డ్ ఎలాగుందో కాంపిటేటివ్ వరల్డ్, ఆ ప్లేయర్స్ అంతా ఈరోజు ఇండియన్ మార్కెట్స్లో ఉన్నారు. సో కాబట్టి దానివల్ల ఏమైపోయింది, ఈరోజు ఇన్సూరెన్స్ అనేది కొంత అందరికీ చీప్గా అందడం జరుగుతుంది. ఒకప్పుడు మనం ప్రీమియం కట్టాలంటే హెల్త్ ప్రీమియం చాలా ఉండేది. ఒకప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే అది కొందరికే సంబంధించిన అంశంగా ఉండేది. ఈరోజు నువ్వు ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే నీ యొక్క ఆ జర్నీకి నువ్వు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఈరోజు నువ్వు అబీ బస్లో కానీ ఏదైనా బస్లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ జర్నీకి నువ్వు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. నువ్వు ఒకవేళ 1 ఇయర్కి ఇన్సూరెన్స్ తీసుకోకపోతే నెలకు ప్రీమియం కట్టచ్చు. ఒకవేళ నెలకు ప్రీమియం కట్టలేకపోతే నువ్వు వీక్లీ కూడా ప్రీమియం తీసుకోవచ్చు. అంటే ఆ స్థాయిలో బిజినెస్ మోడల్స్ వచ్చేసినాయి మార్కెట్లో. అంటే వాటికి కారణం ఏంటి, ఇంటర్నేషనల్ వైడ్ ఉన్నటువంటి ప్లేయర్స్ అంతా మన మార్కెట్లోకి రావడం. సో కాబట్టి నేనేమంటా అంటే ఇలాంటి సంస్థలు రావడం వల్ల కూడా మనకు మంచిదే. దీనివల్ల మనం కూడా కాంపిటేటివ్ స్పిరిట్తో మనం కూడా మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, ఓన్గా మనం కూడా సెల్ఫ్ సస్టైనబిలిటీ సాధించాలంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మనం దాన్ని కాంపిటేటివ్గా తీసుకొని మనం కూడా ఎదిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి రావడం మంచిదే అనేది నా భావన. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్.